ఫైనల్లీ వీఆర్ ఎట్ ద బీచ్. శశిపల్లికి వచ్చినాం, బీచ్కి వచ్చినాం. అందరు డాన్స్ చేస్తారు. సాగర్ గాడు ఫోటోలు తీసులో బిజీ ఉన్నారు. అందరు ఎంజాయ్ చేస్తారు. మొత్తం బీచ్ అయితే మంచిగా ప్రశాంతంగా ఉన్నది, ఎవ్వరు లేరు, పీస్ఫుల్గా ఉన్నది మంచిగా. ఈయన కష్టాలు ఈయన ఏమైనా పట్టుకున్నందుకు పాపం వాళ్ళందరూ కలిసి చంపేస్తారు పాపం, అంతే తప్పదు. ఇక రేపు నేను ఎగురుతా, నేను సాగర్ గాడు చిన్నగాడు రేపు నేను ఎగురుతా బీచ్లో. ఇలా చిన్నగాడు మిస్ ఎవరిని వదిలేసి లేదు అంటే నేను సాగర్ గాడు ఆల్రెడీ కానిచ్చేస్తుండే. అలా వాడు వర్క్ బిజీలో ఉన్నాడు, ఏం చేస్తాం, తప్పదు కదా. అందుకే ఇక్కడ చూడు సాగర్ ఆడే మాట్లాడతాను, ఏదో స్టాండ్ కావాలట, ఫిక్స్ స్టాండ్ కావాలట, మొత్తం ఆల్రెడీ అక్కడ బుడద వేసిండు. ఇంకేం ఆటాడతాను చిన్న పోరాడు. ఏం కావాలి బేటా నీకు? నీకేం కావాలి? ఫిక్స్ హ్యాండ్ కావాలా? అదేది దీని ఏమంటారు, ఏమంటారు దీన్ని? ఇంకా కావట్లేదు, ఇంకా ఎఫెక్ట్ లేదు ఇక్కడ. ఎఫెక్ట్ లేదా? గడ్డమర పట్టుకొని నవ్వుకో. యాక్చువల్గా ఫిక్స్ హ్యాండ్ అంటే మంచి ఎప్పుడే కింది లోపల లాక్కుంటారు, టైం పడుతుంది. అది అక్కడ ఏ తప్పదు కావచ్చు నాకు తెలిసి. ఎక్కడ మెల్లమెల్లగా ఏం ఫిష్ అది? స్టార్ ఫిష్ ఎండిపోయింది కా మొత్తం. మళ్ళీ బతుకుతుంది. ఏది అన్లైతే మళ్ళీ బతుకుతుందా? మళ్ళీ బతుకుతుంది కానీ టైం తీసుకుంటుంది. మనం ఉన్నప్పుడు బతకదు, మనం లేనప్పుడు ఎప్పుడు మనకి పోయినప్పుడు బతుకుతుంటావా? అంటే దీనికి ఒక గుణం ఉన్నది, అది మళ్ళీ తీసుకుపోయి ఎక్కువ అయితే బతుకుతుంది. కాకపోతే ఎక్కువ వాటర్ సాల్ట్ వాటర్ కాదు కదా. అదేగా దీన్ని మెయింటైన్ చేయాలంటే అది తీసుకోవాలి. ఇదంతా సముద్రం అంతా సగం వేసుకోపోదాం. సగం సముద్రాన్ని వేసుకోపోయి ఎక్కడైనా పెట్టుకుందాం. ఎక్కడైనా పెట్టుకుంటే అప్పుడు మనకు మంచి ఎక్కువ ఉంటుంది. థింక్ జస్ట్ నౌ ఎవరు వాళ్ళు వీడట వచ్చాడు, వీళ్ళు నాకు తెలుసు ఇప్పుడే అది చేసి వచ్చినట్టున్నారు. ఏది ఫిషింగ్ చేసి వచ్చినట్టున్నారు. ఎందుకే అనిపిస్తుందా? ఎప్పటికన్నా లైఫ్లో ఎప్పటికన్నా ఇట్లాంటి ఒక ఇల్లు కట్టుకొని బీచ్ సైడ్ ప్రశాంతంగా రోజు పొద్దున సన్ రైజు తర్వాత సన్సెట్ చూసుకుంటున్నామంటే చాలు. ఇక్కడ పీస్ఫుల్ బీచ్లో. ఆ జెండాలు ఇక్కడ పెట్టిరా, అక్కడ పెట్టిరా, అక్కడ పెట్టిరు. నీకు అనిపిస్తానా? ఎక్కడ పెట్టరు చూడగో, అక్కడ ఉన్నాయి. వీళ్ళు చేపలు పెట్టినట్టున్నారు. పోయి అలాంటి చేపలు ఏం పట్టారు ఒకసారి అడిగేద్దాం. అలా మంచిగా ఉంటే తీసుకొని కాల్చుకొని తిన్నాం. అలా అడుగుదాం. ఆ చేపలు వాళ్ళ చేపలు అడుగుదాం. మంచిగా పట్టినే ఉంటే కాల్చుకొని తిందాం చప్పడగా. అదే ఓ లైటర్ తీసుకుందాం రా అని చెప్పిన. ఇప్పుడు వచ్చినట్టు టుడేనే, రేపు ఎట్లా వెళ్ళి బిజీ, గురువు రేపు శుక్ర, సాటర్డే అయితే ఫుల్ ఎంజాయ్. రేపు నైట్ మోస్ట్లీ పాసిబుల్ విల్ డు బీచ్ క్యాంపింగ్.
పాసిబుల్. కుదురుతుందా లేదా ముందు కనుక్కోవాలి. ఫస్ట్ లోకల్ దొరుకుకోరు ముందు. అవును. నైస్ సన్సెట్. అడుగుతా ఉన్నాను వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఏమో జరుగుతానంటున్నారుగా. సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్. మస్తు మంది జనాలు ఉన్నారు. అక్కడ పోయి చూద్దాం ఒకసారి. ఇక్కడికి వెళ్ళి మనం ఇళ్ళకి వెళ్ళి ఇట్లా ఇట్లా పోయి సముద్రంలో కలుతాం. నిన్ను నీళ్ళేమన్నా తక్కువనే చూడు. ఇవి ఎక్కడ దాకా వచ్చాము చూడు. చూడు ఇగో గట్టిగా ఉన్నదిరా బండ దున్నపోతే ఎక్కువ గట్టిగా గట్టిగా చూడు. గట్టిగా వచ్చిందంటే ఇదంతా తగ్గింది. అర్ధికి చూడు ఎంత ఎడ్జ్ తగ్గిందో. అంతారం ఎడ్జ్ తగ్గింది. ఏమో మేబీ అక్కడ ఉండొచ్చు క్యాంపింగ్ మేబీ ఏమైనా. నాకు తెలిసి అవి ఫ్రెష్ వాటర్ అనుకుంటా ఇదంతా. ఇక్కడ ఫోటో ఫ్రెష్ వాటర్ మంచిగా అయిపోయిందిగా. పోతాను. సన్సెట్ టైం అయింది. సన్సెట్ ఇస్ బ్యూటిఫుల్. వస్తుంది కదా. సాయంత్రం అంతకన్నా గంట సేపు వస్తే ప్రశాంతంగా. నేను గోవా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుండే. ఇప్పుడు నేను ఉన్నప్పుడు అట్లుంటుండే కానీ ఇప్పుడు నాకు అదృష్టం లేకుండా. Finally done our day at the beach. We didn't have bath in the ocean, but still. వీడియోనా అవునరే వీడియోనే చేసిన. చాలా చేయలేదు కాకపోతే మస్తు ఎంజాయ్ చేసినాం. పోతానం. అలసిపోతాను. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ బీచ్? అక్కడక్కడ బురద మట్టి అయ్యే నవ్వుపడ్డది. మధ్యలో మధ్యలో పుల్లలు ఏమేమి అవ్వపడ్డాయి. తక్కువ లేకపోయినాం కానీ పర్లేదు మేనేజ్ చేస్తాను. 2 ఫోటోలు దిగినాం, 2 వీడియోలు చేసినాం. బీచ్ అని ఇప్పుడు వాళ్ళు బొర్ర అవుతారు. ఇప్పటికి ఎన్ని గంటలు? 2 గంటలు అవుతుంది. 2 గంటలకు వెళ్ళి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాత్రి మళ్ళీ సంగీతులు ఏం చేస్తారేమో నాకైతే డౌట్. అందరు ఎక్కడో అక్కడ అంటారు. ఒక నీళ్ళ బాటిల్ తీసుకురావాలి. సన్ స్క్రీన్ లోషన్ లేదు ఒక్క దగ్గర, ఏది లేదు. పొలైతే ఎగురుతారు. వావ్, వాట్ ఎ బ్యూటీ. బెంగళూరు ఫస్ట్ టైం చూసినాక, గోవా చూసినాక నీకు ఏది నచ్చింది? అంటే బెంగళూరు గురించి నీకు ఏమనిపించింది? బెంగళూరు గురించి. బెంగళూరు కాదు, బెంగళూరు గురించి ఒకప్పుడు ఏమంటే బెంగళూరు అంటే కోస్టల్ ఏరియా. ఏం ఎక్స్పెక్ట్ చేసిన జనరల్గా కోస్ట్ ఏరియా అంటే మంచి బీచ్లు ఉంటాయి అని ఒకటి తెలుసు, అంతే. జస్ట్ ఇమాజినేషన్ వరకే. కానీ ఈరోజు వచ్చినందుకు ఒక బీచెస్ ఫుల్ఫిల్గా అయితే చూసినాం. పర్లే. బెంగళూరు ఎట్లున్నది? బెంగళూరు ఎట్లున్నది ఓవరాల్? అంటే బెంగళూరు ఇప్పుడు చూస్తాను కదా బయట ఇల్లు అంటే ఎవడన్నా గోవా మిస్ అయ్యిండు అనుకుంటే మీరు రావచ్చు. అంతే, సేమ్ గోవాలానే ఉన్నది. 90% ఇండ్లు అట్లే ఉన్నాయి, చెట్లు అట్లే ఉన్నాయి, జంగల్ అట్లే ఉన్నాయి, అన్నీ అట్లే ఉన్నాయి. బీచ్లు కూడా సేమ్ ఇదే వైట్ శాండ్ బీచ్. పెద్ద తేడా ఏం లేదు గోవాకు దీనికి.
గోవాలో పోతే తాగేటోళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే గోవా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా పీస్ఫుల్ లైఫ్ ఉండాలి, మంచిగా ఉండాలి. కానీ చెప్పడం మర్చిపోయా, రావచ్చు. ఎవడన్నా మ్యాంగోర్ వచ్చి గోవా అని పేరు పెట్టుకుంటారు, మోసపోతారు. అది మాత్రం కరెక్ట్. బట్ నేను చాలాసార్లు గోవా అయినా కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే నాకు పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. మ్యాంగ్లూర్ ఇట్స్ నాట్ డిఫరెంట్ దెన్ గోవా, ఇట్ ఈస్ లైక్ గోవా. బట్ ఆల్కహాల్ మీకు తెలిసిందే కదా, అక్కడ ఇక్కడ సేమ్ కాదు, అంతే తేడా. పోయినప్పుడు తీసినాం. ఎట్లా అంటే కరెక్ట్ సన్సెట్, సన్ ఒక పావంతు మునిగింది, బోట్ వచ్చి ఇక్కడ ఆగింది, అంటే ఇట్లా పోతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ టైంలో వచ్చిన పడ్డది. కరెక్ట్. కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్ టైంకి కెమెరా హ్యాండ్ ఇచ్చింది. సన్సెట్ మాత్రం సూపర్ ఉన్నది. కెమెరా డెడ్ అయింది, ఫోన్లో లాగ్ ఎత్తానా. చూద్దాం, పోయి ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టి జస్ట్ బ్రష్ తీసుకోవాలి. ఆకలి కూడా అవుతాను. మళ్ళీ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ నడవాలి. 2.5 ఉంటుంది అనుకుంటా ఈజీగా. 3 ఏమో కానీ 2.5 అవుతుంది. ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయాను. పోయి చేస్తే అయిపోతుంది. ఇక మా వాళ్ళు చూడు అప్పుడు వచ్చిర్రు, ఇంకా ఎగురుతూనే ఉన్నారు, ఉడతలేదు పోతలేదు. సన్సెట్ కూడా అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు అయితే సన్ కనిపించకుండా పోతాడు. ఇలా అయితే ఎగురుడు అయితే లేదు. అయితే వస్తున్నాయి, ఈవినింగ్ అవుతాను కదా. చెప్పులు మొత్తం మట్టి పట్టినాయి. మంది తాను అయిపోయింది. ఇక పోతాను. సన్సెట్ ఎవరు టైంలో తీద్దాం అనుకున్నా కానీ లేట్ అవుతున్నది. ఇక మళ్ళీ నడవాలా, చీకటి అవుతుంది. చీకటి అయితే ఇంకా రోడ్ చూపించాలనుకున్నాం, రోడ్ చూపించరాదు చీకటి అయితే. సేమ్ ఈ రోడ్డు, ఈ వాతావరణం, ఈ కథ అంతా సేమ్ గోవాలన్నట్టే ఉన్నది. కొంచెం కూడా తేడా ఏమీ లేదు. పొద్దున బస్సులో లేచి చూడంగానే నా గోవానే కొట్టింది. గోవా పోతానా మ్యాంగ్లూర్ పోతానా అర్థం కాలే. ఏదో ఫైన్ అట అయితే అది వాళ్ళ భాషలు రాసిర్రు, 10 లక్షలు ఏదో 10 లక్షలు దేనికో ఫైన్ అట. దేనికి ఫైన్ తెలియదు కానీ, దేనికి ఫైన్ ఎత్తారో తెలియదు కానీ 10 లక్షలు ఫైన్ అయితే రాసిర్రు. తెలిసి మేబీ చెత్త ఎత్తకోవచ్చు. గోవాలో అయితే ఒకటి ఉంటుంది, చెత్త వేసిన రోడ్డు మీద చెత్త వేసినామంటే దానికి 25,000 ఫైన్. ఒకసారి కొంచెం అలా మిస్ అయిపోయినా అక్కడ. ఇక్కడ ఏదో రిస్క్ తీసుకోదలుచుకోలే. చూడు ఇక సేమ్ ఇల్లు ఇల్లు సేమ్ సేమ్ అట్లా ఉన్నది. ఎవరన్నా మంచిగా కోస్టల్ ఏరియా చూడాలి, హిల్ స్టేషన్ చూసుకోవాలి, అన్నీ కవర్ చేసుకోవాలనుకుంటే మ్యాంగ్లూరు, ఉడిపి, గోకర్ణ, చిక్మంగళూరు, ఇడిది కత్తి ఇవన్నీ ఒకటేసారి కవర్ చేసుకోవచ్చు. బీచ్లు చూడాలంటే గోవా మాత్రం పోకురి. ఒకళ్ళు తాగే తినేది ఎంజాయ్ చేసేది ఉంటే మాత్రం గోవా పోరి, లేకపోతే పోకురి. ఇట్లా అది పీస్ఫుల్గా ఉంటుంది, అన్నీ కవర్ చేసుకోవచ్చు. కొంచెం దూరం అయితే అనుకో. చెప్పడం మర్చిపోయాను, తాగుండి కానీ బీచెస్ కాడ పేపర్లు, కవర్లు అండ్ ఏంటి అది సీసాలు పడేయకండి. అది ఎందుకంటే మీకు హ్యాపీ అది కలిగించిన విషయం ఇంకోనికి బాధ కలిగించవచ్చు కదా, ఎక్కడొక్కడ కాలు పుచ్చుకునేమో. జాగ్రత్తగా, మంచిది కాదు కూడా ఇంత వేసుడు. ఇక్కడ పడదు అక్కడ పడేస్తే మంచిది కాదు. ప్లేస్లో కూర్చొని ఎంజాయ్ చేసింది వేరు, రచ్చ చేసింది వేరు. ఎంజాయ్ చేసిన దానికి రచ్చ చేసిన దానికి బాగా తేడా ఉంటుంది. మీకు కూడా తెలుసు అనుకుంటా డిఫరెన్స్.
దిస్ ఇస్ సో గ్రీనరీ. జస్ట్ కవ్వల సాయి వడపావు వచ్చింది, ఆర్డర్ చేసినాం. వాడు కూడా ఆగమాగమైంది, నేను కూడా ఆగమాగమైనా తిని మళ్ళీ నడవాలి 100 కిలోమీటర్లు. హియర్ ఈజ్ మై వడా పాయింట్ సాయి. నెట్ రాక కొట్టుకుంటాను, సిగ్నల్ లేదు ఏం లేదు వచ్చినప్పటి నుంచి పిచ్చి పిచ్చి ఉన్నదంతా. స్పెషల్ ఇలా కిందికి వెళ్ళా నేను, ఇది ఇటు ఇటు అనుకున్నా, పోతాను నేను కింద పెట్టినట్టున్నారు. ఏ కుక్క వచ్చాను. జనరేటర్ కరెంట్ పోయిందా? ఊరంతా పోయినట్టు జనరేటర్ పెట్టినట్టున్నారు. జనరేటర్ పెట్టారు, కరెంట్ పోయింది, ఫుల్ నాయిస్. మేమైతే ఫుల్ ఎగ్జాస్ట్, ఫుల్ టైర్డ్ అయినాం. ఏం వినిపించలేదు దానికి. ఆ జనరేటర్ సబ్ కొంచెం వస్తుందా, ఫుల్ వస్తుంది. ఫుల్ ఎగ్జాస్ట్ అయినా, ఫుల్ టైర్డ్ అయినా. లైటింగ్ మాత్రం మంచి జోరుదారు పెట్టారు, మంచి సెటప్ చేశారు, సూపర్. మొత్తం గ్రీనరే, ఇటు పక్క పంటి డేలో మంచిగా అనిపిస్తుంది. రేపు చూపిస్తా, అప్పుడు వచ్చినప్పుడు బిజీ ఉండే చూపించలే. మంచిగా ఉన్నది అంతా కథ అంతా. అనుకోకుండా సర్ప్రైజింగ్గా రేపటి కోసం సర్ప్రైజ్ అటైర్ ప్లాన్ చేసాం. షాపింగ్ అయిపోయింది అప్పుడే, ఎక్స్పెక్ట్ చేయలే, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు అక్కడ అయింది. రూమ్ నడతాను. ఇక్కడ ఆటోలు ట్రాన్స్పోర్టేషన్ దొరకడం కొంచెం కష్టమే ఉన్నది ఈ ఊర్లో, బట్ స్టిల్ వీఆర్ సర్వైవింగ్, వీ కెన్ మేక్ ఇట్. రేపు చూపిస్తే సర్ప్రైజ్ అయింది అన్నది. మేమున్న ఏరియాలో రెంటెడ్ బైక్స్ లేవు. మ్యాంగ్లూర్లో ఉడిపిలో రెంటెడ్ బైక్స్ దొరుకుతాయి, బట్ మేము ముల్కిలో ఉన్నాం ప్రజెంట్. ముల్కిలో ఇక్కడ దొరకాయి. ఇది మ్యాంగ్లూర్కి ఉడిపికి మధ్యలో ఉంటుంది, ఎగ్జాక్ట్ మధ్యలో. ఇక్కడ దొరకాయి. అటైర్ ఏందన్నది రేపు చూపిస్తా, చూడరి. ఎక్స్పెక్ట్ చేయలే అసలు, అయింది. ఇప్పుడు పోయి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ సంగీత్ పోవాలి. చలో బై.